లక్ష్మీదేవితో కూడుకొని కృపాళువు అమ్మ, అటువంటి ఆమెతో కూడుకొని ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నటువంటి వాడు పరమాత్మ శ్రీమన్నారాయణుణ్ణి విష్ణువుగా భావిస్తాం. ఇది వైష్ణవ సంప్రదాయం. శివుడు అని కూడా అనుకోవచ్చు. శుభాన్ని చేకూర్చేవాడు నారాయణుడే. శుభాన్ని చేకూర్చేవాడు. ఆయనకు రూపము లేదు. ఒక లింగ రూపంగా ధరిస్తారు కొందరు. ఆయనకు రూపం ఉన్నది, కళ్యాణ గుణాత్మకమైన రూపం ఉన్నది అని అనేక రూపాలు కల్పించుకొని శంఖము, చక్రము మొదలైనటువంటి దివ్యాయుధాలని ఆయన కలిగి ఉన్నాడు అని భావన చేస్తూ, కళ్యాణ గుణాత్మకుడిగా భావన చేస్తూ ఉపాసించడం శ్రీ వైష్ణవ సంప్రదాయం. దీంట్లో శైవుడికి వైష్ణవుడికి ఎలాంటి విభేదాలు ఉండవు. వాళ్ళది ఒక పద్ధతి, మనది ఒక పద్ధతి. భోజనం చేసేవాడికి రకరకాల పదార్థాలు ఉండొచ్చు. అయితే దేనిది దానిదే. కొంతమంది నాకు ఇదే ఇష్టమని చేస్తారు, కొంతమంది నాకు ఇదే ఇష్టమని చేస్తారు, కొంతమంది అన్నీ చేస్తూ ఉంటారు. కొంతమందికి రకరకాల పదార్థాలు ఇష్టం ఉంటాయి. అన్ని పదార్థాలు కల్పిస్తామా? చక్కెర పొంగలి చాలా ఇష్టమైంది, పులిహార చాలా ఇష్టమైంది, రెండు శ్రేష్టమైనవే, రెండు కలిపేసుకొని తినాం కదా. దేనికి అదే తింటాం. అలాగే ఏ ఉత్సవం వచ్చినప్పుడు ఆ ఉత్సవాన్ని జాగ్రత్తగా ఆ పద్ధతి ప్రకారంగా చేసుకుంటాం. పులిహార చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి విధానంలో పులిహార తయారు చేసుకుంటాం. చక్కెర పొంగల్ తయారు చేసినప్పుడు దానికి ఉండేటటువంటి విధానంలో తయారు చేసుకుంటాం. ఇందులో మనకి భారతీయ సనాతన సంప్రదాయంలో రకరకాల ఆరాధనలు, ఉపాసనలు ఉన్నాయి. శైవము ఉంది, శాక్తేయం ఉన్నది. అంటే అమ్మని పూజించే విధానము, గ్రామ దేవతలు వీటిని ఆరాధించే విధానం. కొంతమంది మాంసాహారులైనటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు అది కూడా భగవతత్వమైనటువంటి అమ్మని ఆరాధించి ఆమెకు ప్రసాదముగా సమర్పించి తీసుకోవడం అనే ఒక ఆచారము శాక్తేయం. ఇది గ్రామ్యము అయినటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి కొన్ని ఆచారాలు ఇవి. వాటిని మనం విమర్శించవలసిన అవసరం లేదు. అది వాళ్ళు చేసుకోనివ్వండి. ఇది మనం చేసుకుంటాం. వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు, మనం ఎక్కువ వాళ్ళము కాదు. అందరము సమానమనే భావనతో అందరినీ గౌరవించడమే శ్రీ వైష్ణవ తత్వం. దీనినే శ్రీ 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 చిన్నజీయర్ స్వామి వారు ఎవరి ఆరాధనలు వాళ్ళు చేసుకుందాం, ఎవరి ఆచారాలు వారు పాటించుకుందాం, అందరం గౌరవించుకుందాం పరస్పరం కూడా అనే ఒక స్వీయ ఆరాధన, సర్వ ఆదరణ. నేను నాది వైష్ణవం కాబట్టి నేను దాన్ని పూజించుకుంటాను, ఆరాధించుకుంటాను, సేవించుకుంటాను. వారిని ప్రోత్సహిస్తాను, వారిని వారు చేసుకునేటట్టుగా. అబ్బే నీది ఇది కాదు అనే తత్వం అది కాదు. ఇది శ్రీ 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 చిన్నజీయర్ స్వామి వారి ఒక ఆలోచన. ఆయన్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారండి? ప్రపంచంలో అందరూ ఆయన్ని ఇష్టపడతారు. మంచిని కోరుకునే వాళ్ళందరూ ఆయన్ని ఇష్టపడతారు. గురువుగా, ఒక మహానుభావుడుగా, ఒక తపశ్శాలిగా, సమాజానికి ఒక మార్గనిర్దేశకుడుగా ఆయన మహోన్నతమైనటువంటి వ్యక్తి కనుక ఆయన నేను అనుసరిస్తాను. ఎంతోమంది ఎన్నో సంప్రదాయాలకు చెందినటువంటి గిరిజనులకు, అలాగే హరిజనులకు, ఉపేక్షితులైనటువంటి వారికి చక్కగా ఆరాధనా విధానాలు నేర్పుతున్నారు. నేర్పించే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు. చాలామంది భగవంతుడిని ఆరాధించాలి అనే కోరిక కలిగిన వాళ్ళు, ఆర్తి కలిగినటువంటి వారు ఏది దొరికితే అందులోకి వెళ్ళిపోతారు. ఆకలి వేసిన వాడు ఏది దొరికితే తింటాడండి. నువ్వు పంచభక్ష పరమాణాలు వండావు, పెట్టుకున్నావు, వాడికి పెట్టలేదు, వాడు ఏది దొరికితే తింటాడు. అలాగే అన్య మతాల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అలాంటి వాళ్ళని మనం దూషించడం కాదు చేయవలసింది, చక్కగా వాళ్ళని ఆదరించి మన సంప్రదాయం ఇది అని చెబితే వాళ్ళు కూడా సంతోషిస్తారు. కనుక సనాతన ధర్మ రక్షణలో
శ్రీ 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 త్రిదండ్రి శ్రీమన్నారాయణ రామాను చిన్నజీర స్వామి వారు చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాల్లో అందరము కలిసి పనిచేద్దాం. వారిని వ్యతిరేకించడం చేస్తున్నామంటే అది నీ సనాతన ధర్మాన్నే అవమానించినట్లు అవుతుంది. సనాతన ధర్మాన్ని పెంచేటటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి అలాంటి వారిని మీరు ఆటంకపరిచినట్లుగా కూడా అవుతుంది. అది మీ ఇష్టం అనుకోండి, కానీ భగవంతుడు ఏం కావాలో అది చేయిస్తాడు. వారి మీద ఉండి శ్రీమన్నారాయణుడే వారి చేత ఏదైనా చేయిస్తున్నారు అనిపిస్తున్నారు అనే విషయం మీరు గ్రహిస్తే ఇప్పటికైనా మారండి, స్వామివారిని అనుసరించండి. అంతేకాని మీరు ముక్కుకు నేరక రాసుకొని నమస్కారం చేయండి, క్షమాపణ చెప్పండి, త్రిదండం పక్కన పెట్టండి, ఇలాంటి పదాలు వాడడం మీకు అంత శ్రేయస్కరం కాదు, సమాజానికి శ్రేయస్కరం కాదు. సమాజం దృష్టిలో మంచిని ఆలోచించే వారి దృష్టిలో మీరే చెడ్డ అవుతారు. అగ్రవర్ణాల వారమి, మేము ఉన్నత కులస్తులమి, మీరందరూ అధమ కులస్తులు అని వేరు చేస్తూ పెట్టారు కదా. ఇది మన వేదం అంగీకరిస్తుందా? వైదిక సంప్రదాయం అంగీకరిస్తుందా? సర్వ జగత్తు విష్ణువు యొక్క శరీర భాగమే అని మన పురాణాలు ఇతిహాసాలు ఇన్ని చెప్తుండగా ఇలాగ సమాజాన్ని విడదీసినటువంటి ఈ పాపం మీకు తెలియదా? ఆలోచించండి. ఇకనైనా చక్కని మార్గంలో నడవండి. జై శ్రీమన్నారాయణ.